చెప్పనులే కానీ ఎందుకోసం అని అంటే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అంతా ఏంటి అని అంటే మీరు సోషల్ మీడియాను వాడుకోండి, ఒకవేళ మీ మీద కేసులు వస్తే మన లాయర్లు ఉంటారు, పోలీసులను కూడా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి, పోలీసులు ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా ఇది చేస్తే వచ్చే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు అంతు కూడా తేలుద్దాం అనేటువంటి విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డిని అడిగేటువంటి అంశం ఏంటంటే, ఏ నాయకుడైనా అంతే చెప్తాడు, వాళ్ళ నాయకులు మీరందరూ గట్టిగా నిలబడండి అని చెప్తాడు. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పేటువంటి సూచన ఏంటి అని అంటే, ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సూచన చెప్పాలి అని అంటే, నేను ఒక అనలిస్ట్ గా, ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ కార్యకర్తలకి ఈ విధంగా దిశానిర్దేశం చేసినప్పుడు నిజంగా వాళ్ళు నిలబడగలరా, క్షేత్రస్థాయిలో నిలబడగలరా, నిలబడటానికి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? మాటలు చెప్పి బెంగళూరుకు పారిపోకూడదు, ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 60-70 రోజులు మీరు ఆ ప్రాంతంలోనే ఉండండి, మీరు రాజకీయం అక్కడే చేయండి, అక్కడే తిరగండి, ప్రజలతో మమేకం కండి, ఇంటింటికి వెళ్ళండి, ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కనీసం 60-70 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేంత వరకు నేను ఉంటాను, ఇక్కడ మీకు అండగా ఉంటాను, మీ జోలికి ఎవడన్నా వస్తే నేనుంటాను, నేను వస్తాను అని ఏమైనా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజును కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, ఇంకేముందో 2.5 సంవత్సరాలు కళ్ళు పూసుకుంటే అయిపోయింది అని చెప్తాడు. ఈ కళ్ళు మూసుకునేటువంటి సిద్ధాంతాన్ని వదిలిపెట్టలే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా. నువ్వేమో వెళ్ళి మీటింగ్ పెడుతున్నావు, కార్యకర్తలతో మాట్లాడుతున్నావు, వాళ్ళనేమో ఉచికొలుపుతున్నావు, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, మీరు వెళ్ళి ఢీ కొట్టండి, అధికారంలో ఉన్న వాళ్ళు దాడులు చేస్తారు, కేసులు పెడతారని నువ్వే చెబుతున్నావు. నువ్వు దాడులు చేస్తే, కేసులు పెడితే ఈయనొచ్చి ఓదారుస్తాడు, లేకపోతే జైలు యాత్ర చేస్తాడు, కేసులు పెడితే మీకు లాయర్లు ఉన్నారు అని చెప్తాడు. అరే జైలుకు పోయి వాళ్ళ కుటుంబాలు వీధుల పాలైతే నేను నీకు లాయర్ని పెడతాను ఇవన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి సీరియస్నెస్ ఏంది? సీరియస్నెస్ లేకుండా మీరు తన్నులు తినండి, దెబ్బలు తినండి, కేసులు పెట్టించుకోండి, వేధింపులకు గురవ్వండి, రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూస్తాను, లేదంటే మీ అందరూ మీ మీద ఎలా చేస్తున్నారు, మీ మీద కేసులు పెట్టారు, మీ మీద అన్యాయంగా వ్యవహరించారని ఆ సింపతిని వాడుకొని రేపొద్దున మీ ఎన్నికలు గెలవటానికి. ఇది జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యవహారము. కార్యకర్తల విషయంలో మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడిపోవటానికి జనం ఎంత కారణమో 50% కారణం అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు 50% కారణం అండి. కారణం ఏంది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు వైసీపీని విసర్జించారు. ఎందుకు? మేము 2012 నుంచి 2019 వరకు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసంగా కార్యకర్తల గురించి పట్టించుకోలేదు, క్షేత్రస్థాయి నాయకుల గురించి పట్టించుకోలేదు. ఏ కాడికి వాలంటీర్లు నేను డబ్బులు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, జనానికి డబ్బులు వెళ్తున్నాయి, ఈడెవరు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళతో నాకు పని ఏంది, వైసీపీ నాయకులు వీళ్ళతో నాకు పని ఏముంది ఇంకా అనే ధీమాలో గర్వంతో వ్యవహరించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019 తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 75%, 78% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచింది. మరి వాళ్ళందరూ పనిచేస్తే 2024లో మరి ఈయన అనుకున్నది 175 వస్తాయనంటే నిజంగా వాళ్ళు పనిచేస్తే నిజంగా జనం అంగీకరిస్తే వచ్చేయేమో. జనం తిరస్కరించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించబట్టే నువ్వు ఓడిపోయావు. మరి నిన్ను మళ్ళీ అంగీకరించాలి అంటే నువ్వు ఇచ్చే భరోసా ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? రేపొద్దున ముఖ్యమంత్రి అయితే మీకు నేను అండగా ఉంటాను అనేటువంటి విషయాల్లో ఏంటిది? కేసులు పెట్టిస్తే మీకు లాయర్లను పెడతాను, కేసులు పెట్టి దాడులు చేస్తే నేను వచ్చి ఓదారుస్తాను, ఇవి అని చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. మీ కార్యకర్తలకు అండగా ఉంటాం అనేటువంటిది మాటలతో కాకుండా చేతల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే 2.5 ఏళ్ళు అయింది ప్రభుత్వం. ఇప్పుడు సంబంధించినట్టు మీరే చెప్తున్నారు కదా, ప్రభుత్వం ఫెయిల్ అయింది అది ఇదని. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ప్రజల తరఫున ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేస్తున్నాడు? వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తే ర్యాలీ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే మీటింగ్ పెడతాడు, ఆ తర్వాత ఇంకేమో. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కార్యకర్తలు వ్యవహారము, క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నము, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
వాళ్ళు బయటికి చెప్పకపోయినా వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన ఇదే. ఏం చెప్తున్నాడు వాళ్ళకి? నేను ఒక సంవత్సరం ముందు వస్తాను, పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తే చాలు, ఇంకా మనం అధికారంలోకి వచ్చేస్తాం. ఇవన్నీ ఎవడని నమ్మేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి చిన్నప్పరెడ్డి గారికి. ఏంటి అనంటే, తెలుగుదేశము జనసేన ఏదైతే 2019లో ఓడిపోయిన తర్వాత 2024 లోపు, అంటే 3-4 సంవత్సరాల పాటు ప్రజల మధ్యకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం దగ్గర, జనసేన దగ్గర ఉన్నాయి. జనసేన అక్కడక్కడ బయటకు వచ్చినా తెలుగుదేశం వాళ్ళు రాలా, పారిపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ 2024లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకపోయినా కనీసంగా క్షేత్రస్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళకి న్యాయంగా సరైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే జరగటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కృష్ణాంజలి గారు, ఈ సర్వే ఏంటి? సర్వే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నదట వాళ్ళలోని. దీని మీద మీ కామెంట్స్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? ఈ సర్వే ఉత్తుత్తి సర్వే అండి ఇది, నా అభిప్రాయం అయితే. ఎందుకు అనంటే, ఈ సర్వేలు ఎప్పుడు కూడా మూడ్ ఆఫ్ ద ఏపీ అయినా లేదా ఇంకోటి ఏ పాలిటిక్స్ అయినా సరే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు రావాల్సినటువంటి వాటిని 4.5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని పరీక్షిస్తారు. ఆ 4.5 సంవత్సరాల తర్వాత ఆ 6 నెలల్లోనే ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఇవన్నీ జాకీలేసి లేపటానికి చేసినటువంటి సర్వేల కింద నేను చూస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జాకీలేసి లేపేటువంటి సర్వే. అసలు దాంట్లో బలం అనేది ఉండాలి, కానీ వీళ్ళని జాకీలేసి లేపినా లేకపోతే కదా. ఈ లేపాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కనపడకుండా వెళ్తున్నాడు. నేను చిన్నప్పరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి రోజువారీగా ఇక్కడ ఉండి పనిచేస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునేటువంటి అవకాశం ఉందని అలాంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముందుకు. చిన్నప్పరెడ్డి గారు వినిపిస్తుందా? సార్ నాకు వినపడుతుంది సార్. మాట్లాడండి సార్. నమస్కారం సార్. అలాగే ప్యానల్ సభ్యులందరికీ, 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఈ రోజు కృష్ణాంజనేయులు గారు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతా ఉన్నారంటే, 28 సార్లు జగన్మోహన్ రెడ్డి